నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఏలూరులో ఆటోలో అసభ్య ప్రవర్తన కలకలం యువత దారి తప్పింపుపై స్థానికుల ఆగ్రహం హైదరాబాద్ గచ్చిబౌలిలో బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ రెండో కేంద్రానికి ప్రారంభం సికింద్రాబాద్ లో 56 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏలూరులో గ్రీన్ సిటీలో మావోయిస్టుల అనుమానంపై గ్రేహౌండ్ పోలీసుల కార్డన్ సెర్చ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏలూరులో నగరంలో నయా ట్రెండ్ ప్రారంభమైంది. కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో వెళ్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చుట్టూ ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కొందరు యువత ఏకంగా ఆటోలో శృంగారానికి బరితెగించడం పలువురిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని వాసవారి వీధిలో ఒక యువతితో ఒక వ్యక్తి బరితెగించి ఆటోలో చుట్టూ పరదాలు కట్టి పట్టపగలే శృంగారం చేస్తుండడాన్ని కొందరు వీడియోలో చిత్రీకరించారు. అయితే దీనిని పసిగట్టిన సదరు ఆటో డ్రైవర్ వెంటనే అక్కడి నుండి ఆ జంటతో ఉడాయించాడు. విచిత్రం ఏమిటంటే సదరు జంట ఆటోలో వెనుక వైపు తమ కామ కోరికలు తీర్చుకుంటుంటే ముందు భాగంలో ఆటో డ్రైవర్ కూర్చొని ఉండడం గమనార్హం. హైదరాబాద్ లో అధునాతన జీవన శైలి వేగంగా మారుతున్న ట్రెండ్స్ కారణంగా ఫెర్టిలిటీ సమస్యలు అధికమవుతున్నాయని బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ సీఈఓ అభిషేక్ అగర్వాల్ అన్నారు. ఓవైపు కెరీర్లో ఒత్తిడి, మరోవైపు లేట్ మ్యారేజెస్ వంటి ప్రధాన కారణాలని తెలిపారు. బంజారాహిల్స్ లో సేవలందిస్తున్న బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ గచ్చిబౌలి వేదిక రెండో కేంద్రాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 51 సెంటర్లతో సేవలు అందిస్తున్నామని, వారసత్వ విభవానికి ప్రత్యేకంగా నిలిచే హైదరాబాద్ లో బిర్లా మందిర్, బిర్లా ప్లానిటోరియం వంటి ప్రజాదరణ పొందిన వేదికలతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి ల్యాబ్ టెక్నాలజీ, క్లినికల్ ప్రోటోకాల్స్ తో ప్రతి దశలో రోగికి స్పష్టమైన సమాచారం ఇవ్వడం తమ కేంద్రం ప్రత్యేకతని వివరించారు. A large number for a lot of couples who are facing difficulty to conceive naturally. In metro cities, especially getting to 1 in 4, and it's rising very rapidly. Now, a lot of you hopefully are getting curious because what are reasons behind this? There are a few, and the most important, given education, the way society is evolving, and so are childbearing ages, people are planning families late. So that in itself is a big shift in the society. Also now double income couples, both husband and wife working,
a lot of people are not staying with to build their track. In such situations, they often find themselves in a lot of lifestyle, the food we eat, the sleep we get, the air we breathe, all of those we are. What do you want? Good afternoon, everyone. I am Abhishek Agrawal, CEO for Birla Fertility and IVF. I am very pleased to announce our second center in Hyderabad, in Gachibowli, after our Banjara Hills Center. We are committed to make sure we bring to residents of Hyderabad uh, the most reliable, ethical, and transparent reproductive health and IVF treatment. Our vision is to build two more centers in the next 18 months in the city and make sure we provide affordable and the most ethical treatment to all the residents of the city. Thank you. Head and Senior Consultant at Birla Fertility and Hyderabad, Banjara Hills branch. Malia. Good afternoon. నేను డాక్టర్ ఝాన్సీ సీనియర్ కన్సల్టెంట్ అండ్ సెంటర్ హెడ్ అట్ బిర్లా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు పెళ్లి చేసుకోవడం డీలే చేయడం, అలాగే కెరియర్ వల్ల డీలే చేసి లేట్ గా ప్లాన్ చేయడం ప్రెగ్నెన్సీకి, వీటన్నిటి మూలన ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా పెరుగుతూ వస్తుంది. అందుకని మేము చెప్పేది ఏంటంటే పెళ్లి కొంచెం డీలే చేసినా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వచ్చి అసలు చెక్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడవాళ్ళు ఎగ్ రిజర్వ్ అనేది అంటే సర్టన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తోనే పుడతారు. అవి మెల్లిగా మన వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఎస్పెషల్లీ 30 years తర్వాత మాత్రం ఎగ్ రిజర్వ్ ఫాస్ట్ గా తగ్గుతుంది. 35 తర్వాత ఇంకా తగ్గి వాళ్ళకి కలగబోయే పిల్లల్లో కొన్ని అబ్నార్మాలిటీస్ రావడం ఇవన్నీ ఉంటాయి. అందుకని త్వరగా వచ్చి చూపించుకుని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. అలా అని చెప్పి మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అనమాట. ఈ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల వాళ్ళు కూడా స్పర్మ్ హెల్త్ ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. సో మంచిగా ఇన్వెస్టిగేషన్స్ అంటే చూపించుకొని ప్రాబ్లం ఎక్కడుందో చూసుకుంటే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, హెల్తీ బేబీస్ ఇవ్వగలుగుతాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 56 కుటుంబాలకు మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదలందరూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారని, పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారని అన్నారు. ओके अम्मा, थैंक यू भैया, थैंक यू सर। देख लो उस सेहत का कुछ जरूरत रहे तो हमारे पास आइए, डॉक्टरों से बात करेंगे, आप होना बोलता రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రే హౌండ్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ ప్రముఖ వంట నూనె బ్రాండ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగదారులు కొనుగోలు చేస్తున్న వంట నూనె పౌచ్లో నూనె పరిమాణాన్ని తనిఖీ చేయడం గురించి అవగాహన కల్పించేందుకు కోచింగ్ ద కోచ్ ప్రచారం ప్రారంభించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ ఫ్రీడమ్ హౌస్లో కోచింగ్ ది కోచ్ ప్రచారంలో రాహుల్ ద్రావిడ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్న యాడ్ ఫిల్మ్ను ఆయన లాంచ్ చేశారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి లీటర్ పౌచ్ సన్ఫ్లవర్ ఆయిల్లో 910 గ్రాముల నూనె ఉండాలి. అయితే కొన్ని బ్రాండ్లు ఈ నిబంధనలు పాటించడం లేదని లీటర్ ప్యాకెట్లో తక్కువ పరిమాణంలో నూనెను అందిస్తున్నట్లు గుర్తించనున్నారు. వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేసిన తర్వాత కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల్లో ప్రతి లీటర్లో పౌచ్లో 910 గ్రాముల వంట నూనె ఉంటుందన్నారు. నమస్కారం, మీడియా మిత్రులకు ఫ్రీడమ్ ఆఫీస్కు స్వాగతం. ఈరోజు మీ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొన్ని దశాబ్దాల కాలంగా వినియోగదారులు మన వంట నూనెలు కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనేటప్పుడు లీటర్ ప్యాకెట్ కొనడం ఒక అలవాటు. ఎందుకంటే అప్పట్లో స్టాండర్డ్ వెయిట్స్ అంటే మనం ఇష్టం ఉన్న వెయిట్ అమ్మడానికి లేదు, మనం 1 లీటర్ మాత్రమే అమ్మాలి, అదేవిధంగా 5 లీటర్ అమ్మాలి, అట్లా రూల్స్ ఉండడంతో అన్ని కంపెనీలు 1 లీటర్ మాత్రమే అమ్మేవి. ఈ మధ్య కాలంలో వెయిట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని సడలింపుల వల్ల ఇప్పుడు కంపెనీలకు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు అనే ఒక సదుపాయం కలుగజేసింది. అయితే కొన్ని కంపెనీలు దాన్ని మరో బరువు తగ్గిస్తూ ఈ మధ్యకాలంలో అంటే 1 లీటర్ అంటే గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ప్రకారం 910 గ్రామ్స్ ఉండాలి. మీరు 1 లీటర్ అంటే 1 kg ఎప్పుడు అనుకోవద్దు. అది ఓన్లీ వాటర్లోనే సాధ్యము, నీళ్ళలోనే సాధ్యము. ఆయిల్లో 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే 910 గ్రామ్స్. అఫ్కోర్స్ ప్యాకెట్ ఎంటీ ప్యాకెట్ వెయిట్ కలిపితే 916, 920 ఉండొచ్చు. అయితే ఇప్పుడే మీకు చూపెట్టినట్టు అన్ని దూరం నుంచి 1 లీటర్ సైజులోనే పరిమాణంలోనే ఉంటాయి. అన్ని సైజులు డైమెన్షన్స్ అన్ని 1 లీటర్ ఉంటాయి. కానీ మీరు దగ్గర నుంచి చూస్తే కానీ తిప్పి చూస్తే కానీ అది ఎంత బరువో మీకు తెలియదు. అదేవిధంగా మీరు బరువు మీద తూకంపై పెట్టి కూడా మీకు చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా సైజులోనే ఒకే విధంగా ఉంటూ 800 నుంచి 820 గ్రామ్స్ వరకు ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ మీకు ఎన్నో చూపెట్టడం జరిగింది. అదే ఫ్రీడమ్ మాత్రం 910 గ్రామ్స్ ప్రస్తుతం ఉంది. ఇది మీరు తెలుసుకోండి. అయితే మనం ఒక ఐటమ్ను కొనుక్కునేటప్పుడు మనం రెగ్యులర్గా వాడే ఐటమ్ కాబట్టి, మనం ఎన్నో శతాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి, ఒక బ్రాండ్ను ఎన్ని దశాబ్దాల నుంచి వాడుతున్నాం కాబట్టి మీరు అనుకోరు బరువు తగ్గిస్తుందని మీరు అనుకోరు. ఎందుకంటే మనం జనరల్గా కూడా ఒక ఐటమ్ పై వెళ్ళి ఏది కావాలో పికప్ చేసుకుంటాం, ఒక 1-2 సెకండ్స్లో పికప్ చేసుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు బరువును తిప్పి చూసుకోవడం అంటే దానిపైన వెనుక ఉంటుంది, పరిమాణం ఎంత ఉంటుంది అనేది వెనుక రాసి ఉంటుంది. లేదా మీరు పేమెంట్లో కూడా చూసుకోవచ్చు. మా విన్నపం ఏంటంటే వినియోగదారులందరికీ ఇప్పుడు వంట నూనెలు అన్ని మీరు బరువు చూసుకొని కొనడం ఒక అలవాటుగా చేసుకోవాలి. లేదా వెనక వైపు తిప్పితే మీకు దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం రాహుల్ ద్రావిడ్ బ్రాండ్ అంబాసిడర్ వాడి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఉద్దేశం కూడా ఏంటంటే మీడియా మిత్రులు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ అవేర్నెస్ కూడా వినియోగదారులకు తీసుకురావాలని తెలియపరచాలని చెప్పడానికి ఈ సమావేశం జరగడం జరిగింది. థ్యాంక్ యూ. వంటలో తక్కువ నూనె వాడండి, కానీ కొనేటప్పుడు తక్కువ కొనకండి, మోసపోకండి అని ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. ఇంట్లో తక్కువ నూనె వాడండి, కొనేటప్పుడు మోసపోకండి, తక్కువ నూనె. సాయంత్రం 6 వరకు అక్కడ ఒక్క నిమిషం. ఏవి చట్టబద్ధంగా తప్పు చేయట్లేదు, మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం వల్ల వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం మాత్రమే మా ప్రయత్నం. కూడా వేరే బ్రాండ్. సో ఓకే, సో అన్నీ మనం దూరం నుంచి చూసినప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు వినియోగదారులు ఒక సూపర్ మార్కెట్లో పికప్ చేసుకున్నప్పుడు 2 సెకండ్ల మించి కూడా సమయం కేటాయించట్లేదు. అటువంటి తరుణంలో అతను వాడుతున్న బ్రాండ్ అయినా రేటు సేమ్, అతను తక్కువ వెయిట్ పొందే అవకాశం. ఓకే, మనం ఇక్కడ ఒక పేమెంట్ కూడా పెట్టి చూపెట్టాల్సి ఉంటుంది. 1 లీటర్ = 1 kg అనుకుంటారు. ఇది నీళ్లు కాదు, నీళ్లు మాత్రమే 1 లీటర్ = 1 kg. ఆయిల్ 1 లీటర్ = సన్ఫ్లవర్ ఆయిల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ రాసిన పక్షంలో 910 గ్రాములని మీరు ఇవ్వాలి. 910 గ్రాములు నెట్ వెయిట్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే
వేరే ఆయిల్కి వేరే. సో ఆ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 910 గ్రాములు. తర్వాత ప్యాకేజింగ్ వెయిట్ ఒకటి ఎక్స్ట్రా 8 ఉండొచ్చు, కొంటైన్ ఉండొచ్చు. బట్ వినియోగదారులు 2 గ్రాముల గురించి ఎవరు బాధపడట్లేదు. నా బాధ 2 గ్రాముల గురించి కాదు, నా బాధ 200 గ్రాముల గురించి. సో అతను తెలియకుండానే అతను మోసపోతున్న ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి వినియోగదారులు తెలుసుకొని కొనాల్సిన అవసరం ఉన్నది. తన బరువు ఎంత ఉందో తెలుసుకొని కొనాల్సిన అవసరం ఉంది. ఏ కంపెనీలు చట్టబద్ధంగా తప్పు చేయట్లేదు, కానీ వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కామర్స్ సైట్లు ఎలా జరుగుతుందంటే ఈ పొరపాటు, వర్తకులకు కూడా బరువు తగ్గినట్టు తెలియదు. మీరు కొన్ని సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక బ్రాండ్ వెయిట్ 1 లీటర్ అంటారు. అక్కడ ప్రైస్ స్టాకర్లో మనం చూసినప్పుడు బ్రాండ్ 150 రూపాయలు 1 లీటర్ అనుకుంటారు. ఎందుకంటే అది రిటైలర్స్ కూడా తెలియట్లేదు బరువు తగ్గింది, కంపెనీలు తగ్గించి ఇస్తున్నాయని. సో మీరు తిప్పి చూసి అక్కడ 1 లీటర్ ఉండదు, 850 గ్రామ్సే ఉండదు. Very recently, due to the changes in the weights and measurements of rules, government have deregulated the weights. So we are so the competition, the brands are reducing the weights. Today, 4 number family required 6 liters. 100 grams, 20% less weight, and you are almost paying the same price. So that way you are paying unknowingly. So 916 grams. సో ఇది ఓకే. ఇప్పుడు ఈ బ్రాండ్ 1 లీటర్ లాగానే కనబడింది కదా. ఓకే, ఇది దూరం నుంచి చూసినప్పుడు ఇది 1 లీటర్ ప్యాక్ లాగానే ఉంది. ఇది వేరే బ్రాండ్ ఒకటి 827 అంటే 820 గ్రామ్ ఉంది. ఇది ఒక బ్రాండ్ 808 గ్రామ్ అంటే ప్యాకింగ్ వెయిట్ 8 గ్రామ్ తీసేస్తే కూడా 800 గ్రామ్ ఉంది. 808 గ్రామ్ ఉంది, 9 గ్రామ్ ఉంది. అంటే అన్ని బ్రాండ్లు 800 అరౌండ్ అప్రాక్సిమేట్గా 800 నెట్ వెయిట్తో ఉంది. కానీ ఇక్కడ చూడడానికి ఏముంది, కన్జ్యూమర్కు దూరం నుంచి ఒక బ్లైండ్ టెస్ట్ పెడితే ఎంత అంటే పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఎంత ఉందంటే ఏమని చెప్తారు, 1 లీటర్ అని చెప్తారు. ఎందుకంటే మనం 3 దశాబ్దాల నుంచి మనం ఒక విధానానికి అలవాటు పడ్డాం. ఆ అలవాటు తెలవాల్సిన బాధ్యత ఉంది. మా బాధ్యత మేము కంపెనీగా చేస్తున్నాం. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా దీన్ని ఒక విప్లవం లాగా క్రియేట్ చేసి కన్జ్యూమర్స్కి అవేర్నెస్ తీసుకురావాలని మా అభ్యర్థన. ఓకే, దీనికి ప్రత్యేకంగా ఎవరైనా మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే కూడా నేను వచ్చి మీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇవ్వగలను. ఈయనన్ని కిట్తో వస్తాను. ఓకే. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సత్తెనపల్లిలోని CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. స్లాట్ బుక్ చేసుకున్న రైతుల పత్తి కొనుగోళ్లు నిరాటంకంగా క్యాన్సిల్ కాకుండా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. పత్తిలో తేమ శాతాన్ని యంత్రంతో పరీక్షించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేనికి ఎందుకు ఆగమన్నారు మిమ్మల్ని? ఎవరో వద్దా అది కూడా యాక్సెప్ట్ చేయకుండా మీరు దించుతున్నారు మేడం. ఓకే మేడం, ఎవ్రీ తీసుకుంటారు, ర్యాండమ్గా యావరేజ్ చేసి చేస్తున్నారు. లో కొంతమంది స్వార్థపరులు జీవోలు లేకుండానే 60 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్లదిగా చూపించి 30 అంతస్తులపైనే భవనాలు నిర్మించి అమ్ముకొని వెళ్లిపోయారని షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే PSC చైర్మన్ అరకెపూడి గాంధీ మండిపడ్డారు. దీనివల్ల JNTU ప్రగతి నగర్ మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ డివిజన్లోని 1,83 లక్షల విలువైన CCBT రోడ్ల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసి సందర్భంలో
షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాల విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు వివరంగా తెలిపామని, కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించనున్నామని అన్నారు. హైదరాబాద్ డివిజన్లో 90% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలో ముగుస్తాయని గాంధీ చెప్పారు. హైదరాబాద్ డివిజన్లో 1,83,00,000 రూపాయలతో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు శంకుస్థాపన చేసి ఆల్రెడీ కొన్ని మొన్నటిదాకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతా భావంతో ఉండటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులనే మొదలుపెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంత కార్యక్రమాన్ని చేయగలిగాం. దానిలో భాగంగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా, పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి హైదరాబాద్లో ఇప్పటికే 90% అబవ్ పూర్తయినాయి. ఒక ట్రాఫిక్ రద్దీ మాత్రమే ఉంది. జిహెచ్ఎంసీ కూడా కొన్ని రోడ్లలో అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా నాగార్జున హోమ్స్ కానీ ఆదిత్య నగర్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కంప్లైంట్ చేయటం కూడా జరిగింది. దాని మీద కూడా రేపు అవసరమైతే కార్పొరేటర్ గారు కౌన్సిల్లో కూడా మాట్లాడి వ్యక్తులకు చేయాల్సింది న్యాయం కాదు, ప్రజలకు చేయాల్సిన న్యాయం. ఒంటెద్దు పోకళ్ళు పోయినటువంటి పరిస్థితులను కూడా ఎవరినైనా కూడా తీవ్రంగా ఖండిస్తూ, వాళ్ళ స్వార్థం కోసం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకొని పోయి తర్వాత మీ సావు మీరు సావండి లేని రోడ్లు చూపించి 60 ఫీట్ల రోడ్లు ఉంటే దొంగతనంగా జీవోలు కూడా లేకుండా 100 ఫీట్ల రోడ్లు చూపించి 37 అంతస్తులు 40 అంతస్తులు కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలియకుండా దానికి అధికారులు కూడా కొంతమంది తోడయి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఆల్రెడీ. వాటన్నిటినీ కూడా దృష్టికి తీసుకొచ్చాం. ల్యాండ్ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా కూడా చూపించారు డాక్యుమెంట్స్లో, అన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి కొంతమంది చెరువు పక్క సర్వే నెంబర్లు తీసి మెయిన్ రోడ్లు అమ్మటి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అవకతవకలన్నిటికీ కూడా చెక్ పెట్టి ఈ దోషుల్ని శిక్షించే విధంగా, శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కాలనీ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పార్క్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం, రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంత ప్రగతి నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ 100 ఫీట్ రోడ్డు తీసి మళ్లించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్, కొత్త లింక్ రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమంలో గాడ్రేజ్ చౌరస్తా, జేఎన్టీ చౌరస్తా, మియాపూర్ చౌరస్తా, మియాపూర్ టు పటాన్చెరు ఫ్లైఓవర్ కమ్ మెట్రో కూడా ఇచ్చే కార్యక్రమాల్లో 1605 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మొట్టమొదటిగా రెండో విడత కూడా ట్రై చేస్తా ఉన్నాం. చేసి రద్దీ సమస్యను కూడా తగ్గించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సికింద్రాబాద్ ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని రామ్ గోపాల్పేట్ డివిజన్ నల్లగుట్ట ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాని చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోలేమని తెలిపారు. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వారు మంచిగా ఉండటానికి ఆ రోజున వారు తీసుకున్న విధానాలు బ్యాంకులను జాతీయం చేయడం, రోటీ కపడా లాంటి పథకాలను ప్రవేశపెట్టడమేనని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ గారి 108వ జయంతి వేడుకల సందర్భంగా రామ్ గోపాల్ డివిజన్లో మా డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ స్టాచ్యూ గతంలో కొంచెం డ్యామేజ్ అయి ఉండే, దాన్ని డ్యామేజ్ అయిన స్టాచ్యూని పక్కన పెట్టి కొత్త స్టాచ్యూని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని ఇనాగ్రేషన్ మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానం కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు, లేకుంటే ఒక మహిళా ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన సేవలను ఎప్పుడు కూడా మనం మరవలేము. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు మంచిగా ఉన్నాయంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు బ్యాంక్ నేషనలైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోటీ కపడా और మకాన్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని, అదేవిధంగా తినడానికి తిండి ఉండాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒక ఆలోచననే ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో కూడా చెప్పిండు, మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, మనం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఇందిరమ్మ గారు చూపెట్టిన మార్గంలోనే మేము అందరం కూడా నడుచుకుంటున్నాం ఎంతో. ఎందుకంటే మహిళలకు వాళ్ళకు అధికారం ఇవ్వాలన్నా కూడా, లేదంటే రైతులకు అండగా ఉండాలన్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సోదరులకు ఎవరైనా భారతదేశంలో న్యాయం జరిపిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఎస్సీలకు ఏదైతే ఎస్సీలకు సప్లాన్ క్యాటగరైజేషన్ తీసుకొచ్చిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి వల్లనే, ఎస్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిరంటే అది కూడా ఇందిరాగాంధీ వల్లనే అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి దేశవాసులందరికీ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరులో ఆటోలో అసభ్య ప్రవర్తన కలకలం, యువత దారి తప్పింపుపై స్థానికుల ఆగ్రహం. హైదరాబాద్ గచ్చిబౌలిలో బిర్లా ఫెర్టిలిటీ IVF రెండో కేంద్రానికి ప్రారంభం. సికింద్రాబాద్ లో 56 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏలూరులో గ్రీన్ సిటీలో మావోయిస్టుల అనుమానంపై గ్రేహౌండ్ పోలీసుల కార్డన్ సెర్చ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.